రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైతే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎన్నికల సంఘం అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేసింది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 414 వార్డులు 116 మున్సిపాలిటీలో 2582 వార్డులకు ఎన్నికలైతే జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మొదట మాక్ పోలింగ్ తర్వాత నిర్వహించారు. తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓట్లు కూడా మన పోలింగ్ చూసాం. మనం మొత్తం కూడా 12,933 మంది అభ్యర్థులు మొత్తం తెలంగాణలో బరిలో ఎన్నికల బరిలో ఉన్నారు. 7 మున్సిపల్ కార్పొరేషన్ లో 414 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలో 2,582 వార్డుల్లో ఎన్నికలు జరగనుంది. మరి మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ అయితే పోటీకి అందించారు. రాత్రి నుంచి కూడా ఆ ప్రాంతం చూసాం. సో రాష్ట్రంలో ఒకే విడత ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేడు జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,403 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను వాహనాల్లో తరలించవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. మరి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం అలాగే ఇంకా ఎలాంటి డిస్ప్లే కావచ్చు, కండువాలు కావచ్చు, అంటే ఇలాంటి ప్రచారం వంటి కూడా నిషిద్ధమని కూడా నిన్న ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవసరమైన వాతావరణం కల్పించిన రాజకీయ పార్టీల నేతలు కూడా అందరూ కూడా సహకరించాలని కూడా కోరింది. మరి పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు కూడా ఫోన్ చేయాలని సమాచారం అందించాలని కూడా అలా చెప్పడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాలకు ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయడానికి అనుమతిస్తారని, అయితే ఇతర కార్డులు చూపిస్తే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నట్టు మొత్తం తెలిపారు. మొత్తం 12 రకాల కార్డులను అనుమతిస్తామని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వాటిని అనుమతించాలని ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది స్పష్టమైన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ జారీ పాస్బుక్, అలాగే ఎంప్లాయీ అంటే కార్మిక శాఖ జారీ చేసినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఫోటోలు కలిగి ఉన్న పింఛన్ కార్డు, ఉపాధి హామీ కార్డు, ఇటు ఎన్ఆర్పి స్మార్ట్ కార్డులు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఐడి కార్డులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అధికారిక ఐడి కార్డులు, దివ్యాంగులకు జారీ చేసిన కార్డులు, ఇవన్నీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చెల్లుబాటు అవుతాయని కూడా తెలపడం జరిగింది. అలాగే చాలా కట్టుదిట్టమైనటువంటి థ్యాంక్ యూ.